మాట ఇచ్చిన కారణంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వింత ఏందంటే రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించమని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. ఇచ్చినటువంటి అవకాశం ద్వారా 5 సంవత్సరాలు పరిపాలించి మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము 80% 90% మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాం, తిరిగి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని సభలు ఇంకా రకరకాలుగా విజయోత్సవాలు చేసుకోవాలి. ఇచ్చినటువంటి ఏ హామీని పూర్తిగా నిలబెట్టుకోకుండా సంవత్సర కాలంలో ప్రజల్ని మళ్ళీ ఏదో మాయమాటలతో మోసం చేయాలనే విధంగా ఈరోజు విజయోత్సవాలు అనే కార్యక్రమం ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నావన్నమై ఉంది. ఈ రకంగానే పరిస్థితి కనుక కొనసాగితే తెలంగాణ రాష్ట్రం మరో వెనిజులాగా నెట్టింపబడుతుంది. ఈరోజు 100 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు వాళ్ళు జమ చేసుకున్నటువంటి డబ్బును తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర డబ్బులతోని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి 100 కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఒక పక్క చెప్తున్నారు ఆర్థిక వ్యవస్థ బాగోలేదు, గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల అప్పు చేసిన వాస్తవం. టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు అన్యాయం చేసిండ్రనే కదా, వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం మోపిండ్రనే కదా మీకు అధికారం ఇచ్చిండ్రు. మీరేం గొప్ప గొరవ పెడుతున్నారు? సంవత్సరం తిరగముందే 1 లక్ష కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ అనే పార్టీ 10 సంవత్సరాలు ఏ రకంగానైతే 7 లక్షల కోట్ల అప్పు చేసిందో, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెడితే మేమేం కూడా టీఆర్ఎస్ పార్టీ కన్నా తక్కువ తీసిపోలేదు. 5 సంవత్సరాలలో వాళ్ళు 10 సంవత్సరాలలో చేసినటువంటి అప్పును మేము 5 సంవత్సరాలలో చేసి చూపెడతామనే విధంగా సంవత్సరంలో 1 లక్ష కోట్ల అప్పులు చేసిండ్రు. ఇంకా ఏమీ మొదలు కాలేదు. 1 లక్ష కోట్లు సంవత్సరంలో అప్పు చేసిండ్రు. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలంటే మరో 15 లక్షల కోట్ల అప్పు చేస్తే కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరవు.